అందరికీ వందనాలు. యేసుతో జీవితం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మంచిది. ఈరోజు మీ అందరితో ఒక సత్యాన్ని తెలియపరచబోతున్నాను. ఆ సత్యం ఏంటంటే, లోకంలో మనం అంతా తెలుసుకున్నామని అనుకుంటాం, కానీ ఏమీ తెలుసుకోలేదని దేవుని పరిశుద్ధ గ్రంథం మనకి ఈరోజు తెలియపరచబోతుంది. ఏమిటా నిజమైనటువంటి సత్యం? దేవుడు ఒక్కడా? అనేక మంది దేవుళ్ళ? ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. మరి నేను తెలుసుకున్నాను, మరి మిగిలిన వారందరికీ తెలియపరచాలని దేవుడు ఈ దినాన మాట్లాడిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సత్యము? దేవుడు ఒక్కడేనా? లేక దేశానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు ఉన్నాడా? లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాలు మనం ధ్యానించిన యెడల దేవుడు దాంట్లో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తులైనటువంటి పౌలు చేత ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఒక్కడే, శరీరం ఒకటిగానే ఉందిగా. మరి ఈ దేశంలో ఉన్నటువంటి నీవు ఒకే శరీరం కలిగి ఉన్నావు. ముక్కు, కాళ్ళు, చెవులు, బాడీలో అవయవాలన్నీ ఒకేలాగా ఉన్నాయి. మరి వేరే దేశంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా అలాగే ఉన్నాయి. మరి వేరే ప్రాంతంలో ఉన్నటువంటి మండలాలు, జిల్లాలు, మరి ప్రపంచవ్యాప్తముగా మనుషులందరిలో అలాగే ఉన్నాయి కదా. మరి ప్రతి మనిషిలో రక్తం ఉంది కదా, ప్రతి మనిషి ఒకేలాగున్నాడు కదా. మరి ఒకే శరీరము, ఒకే ఆత్మ ఉండగా, ఒకే భూమి, ఒకే ఆకాశము ఉండగా, మరి దేవుడు ఒక్కడే ఎందుకు అవడు? ఒకసారి ఆలోచించు. నిజమే కదా, ఈ శరీరం ఒక్కటే ఉంది. మరి ఎందుకు మనము దేవుళ్ళము అనని కొలవబడుతున్న వారంతయు నిజమైనటువంటి దేవుళ్ళేనా? సత్యంతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఒక్కడేనా? భూమి ఆకాశాన్ని, మనిషిని సృష్టించింది ఒకటే దేవుడు. మరి ప్రతి ప్రాంతానికి ఒక దేవుడే ఉండాలి. మనం ఏర్పరచుకున్నటువంటి దేవుళ్ళు కాదు.